to all of them and giving them all of our love. అండ్ ఇప్పుడు సో అందుకే విజయవాడలో జరుగుతున్న అన్న వెంటనే అమ్మైనా నేనైనా మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఓకే, సిచ్యువేషన్స్ ఆర్ కమింగ్ ఆర్ బెటర్ నవ్ అని. సో ఆ టైంలో హెల్ప్ చేసిన వాళ్ళందరికీ, అలాగే ఇనిషియేటివ్స్ తీసుకున్న వాళ్ళందరికీ ఐఎమ్ రీచింగ్ అవుట్ సేయింగ్ థ్యాంక్ యూ. అండ్ టోర్ ఓపెన్ చేస్తున్నారు, అండ్ ఇంకో నెక్స్ట్ 6 stores కూడా నేనే ఓపెన్ చేస్తున్నాను. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దేర్ గ్రోత్. అండ్ ఎస్పెషలీ ఐ థింక్ సారీస్ కలెక్షన్స్ అయినా ఇప్పుడే ఆల్మోస్ట్ ఒక 10 sarees వేసారు నా మీద. సో మీరు చూసుంటారు, వెరీ వెరీ బ్యూటిఫుల్. సో విజయవాడ అన్న వెంటనే ఆంధ్ర అన్న వెంటనే మనకి ఆబ్వియస్లీ చీరలు, పండగలు, ఇప్పుడు దీపావళి వస్తుంది, ఫెస్టివల్స్ వస్తున్నాయి, వెడ్డింగ్ సీజన్ అయ్యింది కాబట్టి ఆడవాళ్ళకి ఎప్పుడు చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందరూ వచ్చి షాపింగ్ చేయండి. అండ్ do check the store out, it's very very beautiful. So thank you so much. అండ్ శ్రీలీల గారు, మీరు ఎక్కువ ఏ కాస్ట్యూమ్ ఎక్కువ ఇష్టపడతారు? శారీస్ ఆర్ డ్రెస్సెస్ అండ్ వెస్ట్రన్ వేర్? వెస్ట్రన్ నాకు అంటే డిపెండ్స్ అండి, ఎక్కడ ఎలా ఏమో వేసుకోవాలో అది తెలిసి ఉండాలంటుంది మమ్మీ. సో కాబట్టి అటు వెస్టర్న్ అయినా ఇటు ఇండియన్ అయినా. బట్ మీరు చూసుంటారు, నేను ఎక్కువ ఐఎమ్ ఆల్వేస్ సీన్ ఇన్ ఇండియన్. బట్ యా. సో శారీస్లో ఎక్కువ ఏది ఇష్టపడతారు? అంటే పట్టు ఆర్ సిల్క్? అమ్మకి నేను పట్టు చీర వేసుకుంటే చాలా ఇష్టం కాబట్టి ఇంకా అన్డౌటెడ్గా పట్టు చీరలు వేసుకుంటూ ఉంటా. కానీ నాకు మామూలుగా కొంచెం పల్చగా, అంటే అది ఇంకొంచెం యంగర్గా ఉంటుంది అనిపిస్తుంది. సో థిన్ బార్డర్స్, కానీ మన తెలుగు హౌస్ హోల్డ్స్లో బార్డర్ ఎంత పెద్దగా ఉంటే అంత ఇష్టపడతారు. సో అలాగా. సో ఇక్కడైతే 2 వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి నాకు నచ్చినట్టు నేను కొంచెం చిన్న బార్డర్ ఉన్నది వేసుకున్నాం. ఇప్పుడు మొన్న అనౌన్స్ అయినవి రాబిన్ హుడ్ షూట్ చేసి వచ్చాను ఒక సాంగ్, అండ్ అలాగే రవితేజ గారితో ఇంకొక సినిమా. సో అనౌన్స్మెంట్స్, అప్డేట్స్, ఇంకొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. అండ్ ఈ ప్రొడక్షన్ హౌసెస్ ఒఫిషియల్గా అనౌన్స్ చేయాలని వెయిట్ చేస్తాం. సో చెన్నై షాపింగ్ మాల్కి బ్రాండ్ అంబాసిడర్గా చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చేయలేదు ఇంకా, నన్ను ఎందుకు చేయలేదు మీరు? నెక్స్ట్ తెలుగుతో పాటు తమిళ్ కానీ మలయాళం ఇండస్ట్రీకి వెళ్ళే అవకాశాలు వస్తున్నాయండి. అండ్ స్లోగా అవే అన్నాను కదా, కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి. కానీ ప్రొడక్షన్ హౌసెస్ ద్వారా ఐ థింక్ మెల్లిగా మీకు కొన్ని సర్ప్రైజెస్ ఇస్తాను అనుకుంటున్నాను. మీ చేతుల మీదుగా షాపింగ్ మాల్ ఓపెన్ చేయడం కదా, హ్యాపీగా అనిపిస్తుంది. అవును అవును యాక్చువల్గా మేబీ ఇక్కడ ఎందుకంటే ఎప్పుడు ఒంగోలుకి వెళ్ళే వాళ్ళం కదా. సో ఎప్పుడు విజయవాడ దాటుకుంటూ అలా కలిసి వచ్చిందో ఎలా కలిసి వచ్చిందో తెలియదు, బట్ వస్తూనే ఉంటా. బట్ ఐఎమ్ హ్యాపీ, ఐ లవ్ ద ప్లేస్. డన్. థ్యాంక్ యూ సో మచ్.